పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. క్రైస్తవులు లేక విశ్వాసులు అనబడిన వారు ఎలాంటి దినాల్లో ఉన్నామో మనం అంటే, మన చుట్టూ జరుగుతున్న వాటిని గూర్చి అవగాహన కలిగిన వారమై, చూస్తున్న వారమై, గ్రహించే వారమై, పట్టించుకునేటటువంటి వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఏ ఏ విషయాలలో మనము మెలకువగా ఉండాలని దేవుని వాక్యము చెబుతూ ఉందంటే, మొట్టమొదటిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం. ఎఫెసీ పత్రిక. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకునుడి. అంటే దేని గురించి చెప్తున్నామంటే, ఇక్కడ దేని గురించి చెప్తున్నాడండి? సమయాన్ని గురించి చెప్తున్నాడు. ఎలాంటి దినాల్లో ఉన్నామో చెప్తున్నాడు. ఎలాగ జీవించాలో కూడా చెప్తున్నాడు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగిన వారుగా అంటున్నాడు. దినాలు ఏంటో కూడా మనకేవాలంటండి అర్థం కావాలన్నమాట. ఏ దినంలో ఉన్నామో, ఏ రోజుల్లో ఉన్నామో అనేది మనకి అర్థం కావాలి. దినములు ఏమంటున్నాడు? చెడ్డ దినాలు. అంటే చెడ్డ దినాలు అంటే సమయాన్ని పాడు చేసే దినాలు. ఈరోజు మనం చూడండి, ఉదయం లేచిన నుంచి రాత్రి పండుకునే వరకు మనం ఆలోచిస్తే ఎంతో సమయము మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నాం? వ్యర్థం చేస్తున్నాం. ఉదయం లేచించి రాత్రి పండుకున్న దగ్గర నువ్వు చేసింది ఏంటంటే ఏమి ఉండదు, కానీ రోజు అయిపోయింది. అలాగా నెలలు కాదు, సంవత్సరాలు కూడా మనం నుంచి ఏమైపోతాయి చెప్పండి? డొల్లిపోతూ ఉన్నాయి. నేను ఈ సంవత్సరం ఏం చేశాను అంటే ఏం చెప్పలేం. అలాంటి దినాల్లో ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, మన సమయాన్ని దొంగిలిస్తూ, మన సమయాన్ని మనం పాడు చేసుకుంటూ, భక్తిలో ఏమి ఎదగకుండా అలాగే మనం ఉండేటటువంటి పరిస్థితుల్లో సాతాను మనల్ని ఏం చేస్తాడన్నమాట, ఉంచడానికి అనేకమైన ప్రణాళికలు వేసాడనమాట. అందుకని సమయము అనేది మన జీవితంలో అతి శ్రేష్టమైనది, ప్రాధాన్యమైనది అనేది మనం గుర్తించాలి. దేవుని వాక్యం చెప్తుంది, సమయము గాలికి పొట్టెగురుతున్నట్టు అన్నాడు. అంటే అయిపోయింది, మళ్ళీ మనం దాన్ని ఏం చేయలేమట, సంపాదించడం, కలెక్ట్ చేయలేం, ఎగిరిపోయింది ఇంకా. కనుక ప్రతి క్షణం చాలా విలువైంది. మన హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది జీవితంలో ఒక క్షణం ఎంత విలువైంది. కానీ ఒక రోజు, ఒక పూట, ఒక గంట బ్రతుకుతే బాగుండని మనుషులు ఏం చేస్తారు చెప్పండి? తాపత్రయపడుతూ ఉంటారు. కొన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదని చెప్తుంటారు. కానీ ఎవరో ఒక సెకండ్ కూడా వారి జీవితాన్ని ఏం చేయాలి చెప్పండి? పొడిగించలేరు. కనుక సమయము పాడయ్యేటటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలంగా, రక్షించబడిన విశ్వాసిగా మన సమయాన్ని మనం ఎలాగైనా వాడుతూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేనికి ఎలా వాడాలనేది మనకు అర్థమయ్యి, అందుకని ఏమనంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారే ఏం చేయమంటాడు? నడుచుకుని. ఏ జ్ఞానం? దైవ సంబంధమైన జ్ఞానం. లోక సంబంధ జ్ఞానం ఉందనుకోండి, ఆ లోక సంబంధ పనులు వాళ్ళు చూడండి చాలా చక్కగా చేసుకుంటారు కదా. వ్యాపారస్తులు ఉందనుకోండి, ఎప్పుడు వ్యాపారం చేయాలో వాళ్ళకి తెలుసు, ఆ టైంలో చేసేసుకుంటారు. కానీ విశ్వాసులకి, దేవుని నమ్ముకున్నామని చెప్పుకున్న వారికి సమయం యొక్క విలువ ఏమవడం చెప్పండి? అర్థం కాదు. కారణం ఏంటంటే దాని విలువ మనకి ఏమవడం లేదన్నమాట,
అట్లా అంటే ఈ రోజు కాకపోతే రేపు ఉందనుకుంటున్నాం మనం, ఈ వారం కాకపోతే మరొక వారం ఉందనుకుంటున్నాం. ఒకవేళ క్యాలెండర్ ప్రకారంగా ఉంటే ఉండొచ్చాం, కానీ ఈ ఉదయకాల ఈ సమయం మళ్ళీ మన జీవితంలో ఎప్పుడు మనకు రాదు కదా. వేరే ఆదివారం వేరే సమయం రావచ్చాము, కానీ ఈ సమయం ఈ దినం మన జీవితానికి ఎప్పుడు రాదు. ఇదే ఈరోజు మనకి ఏంటన్నమాట, ఆఖరి ఒకేసారి వస్తుంది మన జీవితంలో ఈ సమయం. అయితే ఈ టైంలో నేను ఏం చేశాను అని ఒకవేళ దేవుడు మనల్ని అడిగితే మనం జవాబు చెప్పగలమా? దినాలు ఎలాంటివి? సమయాన్ని పాడు చేసేసాం. అందుకని కీర్తనగాడు అంటాడు, దుష్టుని ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కలు కూర్చునే చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు దాన్ని. అంటే మన పని ఏంటి? దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ, అంటే దేవుని వాక్యాన్ని వింటూ, చదువుతూ, గ్రహిస్తూ, దానికి విధేయత చూపిస్తూ, ఎక్కడ కూర్చోకూడదో, ఎక్కడ నిలబడకూడదో, ఎక్కడ నడవకూడదో మనం గ్రహించి, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలన్నమాట, సద్వినియోగం చేసుకొని దేవునికి మహిమార్థమైన ఒక భక్తి జీవితం జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ దినాల్లో చూడండి, ఎక్కువ సమయము దేనికి ఇస్తానో, సెల్ ఫోన్ లేకపోతే టీవీ, ఈ రెండు ఈ దినాన్ని మన సమయాన్ని ఎక్కువగా దొంగిలించేదిగా ఉన్నాయి. అవునా కదా చెప్పండి? అయితే సెల్ ఫోన్ తప్ప లేక టీవీ తప్పు అంటే ఏది తప్పు కాదు. తప్పు ఎవరిలో ఉంటే మనలోనే ఉంది. ఒక వస్తువు మనిషికి ప్రయోజనకరంగా ఉండుట కొరకే తయారు చేయబడుతుంది. కానీ దాన్ని సరైన రీతిగా వినియోగించకపోతే దానిలో ఉన్న ప్రమాదానికి మనం గురవుతాం. కనుక సెల్ ఫోన్ దేనికి చేయబడింది? ఎవడైనా దారి తప్పిపోతే, ఎవడైనా అవసరతలో ఉంటే, ఎవడైనా ప్రమాదంలో ఉంటే అవతల వ్యక్తికి తెలియపరిచి నాకు వచ్చి సహాయం చేయమని చెప్పుకోవడానికి. కానీ అలాగ వినియోగిస్తున్నావా దాన్ని? అన్నం తిన్నావా, కూర ఏంటి, పడుకున్నావా, దీనికి అది అక్కర్లేదు కదా, ఎదురుగానే ఉంటుంది కాబట్టి అడుక్కోవచ్చు. ఎరా తిన్నావా లేదా అని అడగవచ్చు. కానీ సెల్ ఫోన్ చేసి అడగాలని అంటే తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం, టైము పాడు చేస్తున్నాం. బైబిల్ చదువుకొని కూర్చున్నాం, బైబిల్ తెరిచాం, చదవడం ప్రారంభించాం. ఎన్ని చదువుతాం? ఒక అధ్యాయం అలవాటు ఉన్న వాళ్ళు ఒక అధ్యాయం చదువుతారు, 2 ఉన్నవాళ్ళు 2 చదువుతారు, 3 ఉన్నవాళ్ళు 3 చదువుతారు, 5 ఉన్నవాళ్ళు చదువుతారు, 10 ఉంటే 10. ఎన్ని అధ్యాయాలు అయితే అన్ని అధ్యాయాలు చదివేసిన తర్వాత వెంటనే క్లోజ్ చేస్తాం. మూసేసి ఏమంటాం అంటే, అమ్మయ్య అయిపోయింది. ఏంటి అయిపోయింది? బైబిల్ చదువుకోవడం అయిపోయింది ఈ రోజుకి. అదే సెల్ ఫోన్ ఎవరితో మాట్లాడుతాం, లేకపోతే ఆన్ చేస్తాం, లేకపోతే ఏదో చూస్తున్నాం, ఎప్పుడు ఆఫ్ అవుతుంది? అది నీకు తెలియదు, దానికి తెలీదు. అది వేడెక్కిపోయి చెవి కాల్ చేసినా కూడా మనకు అర్థం కాదు. అలా ఉంది. అంటే చూడండి, దీనికైతే ఏం చేస్తున్నాం మనం? టైం ఫిక్స్ చేస్తున్నాం కదా. దేనికి? జీవితాన్ని బాగు చేసి, జీవితాన్ని కట్టి, జీవితాన్ని నడిపించి, దేవునికి భయపడేటువంటి బ్రతుకుని ఇవ్వగలిగిన వాక్యానికి ఏమో టైం ఫిక్స్ చేస్తున్నాము. జీవితాన్ని పాడు చేసడానికి టైం లేదు. ఎంతసేపైనా మాట్లాడతాం, ఎంతసేపైనా చూస్తాం. ఏంటి కారణం అంటే దినాలు అలాంటివి, టైం పాడు చేసే దినాలు అన్నమాట. అందుకని టైంని మనం ఏం చేయాలన్నమాట అండి, చూసుకుంటూ దాంతో మనం పరిగెత్తకపోతే టైం ఏమో చెప్పండి, ఆగదు. ఈరోజు నేను ఏ పని చేయకపోయినా రోజు అది జరగకుండా ఉంటుందండి, జరిగిపోతుంది. అది నా కోసం ఏం ఆగదు, నీ కోసం ఏం ఆగదు. కానీ సమయానికి అనుకూలమైన రీతిగా మనమే ఏం చేయాలన్నమాట అంటే, దేవుడు నన్ను ప్రేమించి నా జీవితంలో ఒక దినాన్ని పొడిగించి, నా ఆయుష్ను పొడిగించి, నన్ను సజీవురాలుగా ఉంచాడంటే ఏదో ఉందన్నమాట. నేను ఈరోజు ఆయన కొరకు చేయవలసింది, నేను దాని మీదే నా మనసు పెట్టుకొని దాన్ని చేసి, ప్రభా ఈరోజు ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఈ పని నేను చేశానని చెప్పగల రీతిలో మనం సమయాన్ని ఏం చేయాలన్నమాట, పాటించడం అనేది నేర్చుకోవాలన్నమాట. ఈ దినాలు చూడండి, అసలు టైం కాన్షియస్ లేదు. అంటే పట్టించుకో టైం అంటే. మన చెడ్డ మాట ఏంటంటే, మన టైము 5 అంటే 6 అంటారు కదా. అంటే ఒక గంట కలపాలంటారు, 5 అంటే 6 అంట. ఎలాగవుతుంది? 5 5 కానీ 6 6 కానీ 5 6 అవ్వదు, 6 5 అవ్వదు కదా. అవుతుందా? అవ్వదు. కానీ మనం అనుకుంటే 5 అంటే ఏంటంటే 6 కన్నా వస్తారేమో, 5 అని చెప్పామండి, 6కి వస్తారు అంటారన్నమాట. 6 అంటే 6, 5 అంటే 5 అంటే మనం పాటిస్తే
కుదురుతుందా కుదరదా? కుదురుతుంది. పాటించకపోతే కుదరదు, అంతే. కనుక సమయాన్ని మనం ఎలా పాటిస్తున్నాం? మన దేవుడు సమయానికి దేవుడు కదా. సృష్టి చేసినప్పుడు చూడండి, అన్నీ ఎలా చేశాడు ఆయన? క్రమమైన రీతిలో చేశాడు కదా. 6 రోజులు సృష్టి చేసి 7వ రోజు ఏమన్నాడు? విశ్రాంతి అన్నాడు. అంటే మనం పని చేసుకోవడానికి, మన టైం మనం వాడుకోవడానికి దేవుడు ఏం చేశాడు? 6 రోజులు ఇచ్చాడు మనకి. కానీ 7వ రోజు అనేటప్పటికి దేవుడు ఏమనంటే నాది అన్నాడు. అది మన టైము ఎవడైనా దొంగిలిస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తామండి? చెప్పండి. మనం ఏదో అర్జెంట్ పనిలోనండి, ఎవడో వచ్చాడు ఏదైనా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాం చెప్పండి? మనం ఒరే నా పని పాడు చేయొద్దు, నువ్వు వెళ్ళిపో, నా పని అయ్యాక ఫోన్ చేస్తా అప్పుడు రారా అంటావా అనవా? చెప్పండి. అంటాం అనవా? మనకు తెలుస్తుందా మన టైం పాడవుతుందా లేదా? మనకు తెలుస్తుందా లేదా? చెప్పండి. తెలుస్తుంది. కానీ దైవ సంబంధమైన వాటికి, భక్తి సంబంధమైన వాటికి వచ్చేప్పటికి మన టైం పాడవుతుంది లేక నేను టైం పాడు చేసుకున్నానని చాలామందికి తెలియడం లేదు. కారణం ఏంటంటే పట్టించుకోకపోవడమే. టైము మనం సెకండ్స్లో లెక్క పెట్టడం నేర్చుకోవాలండి. సెకండ్స్. డబ్బుని రూపాయల్లో లెక్క పెడతాం కదా, లేకపోతే గుప్పిడి ఇచ్చేసాడు అంటామా? అను. రూపాయలు లెక్క పెడతాం. టైం అంటే ఏమంటామండి? ఎప్పుడైనా పర్లేదు. పెళ్ళి వస్తే చర్చికి సెలవు, పిల్లోడు పుడితే చర్చికి సెలవు, మిగతా వాటికి ఏం సెలవు ఉన్నాయి? ఇంతకుముందు ఎవరన్నా చనిపోతే శవం లేసే వరకు ఆ వీధిలో ఉన్న వాళ్ళు కూడా ఎవరో పొయ్యి వెలిగించేవాళ్ళు కాదు. అందుకని ఎప్పుడు తీస్తారు అనేవాళ్ళు కదండి. వీధిలో అందరూ వెలిగించేవాళ్ళు కాదు. ఇప్పుడు సచ్చినోటి ఇంట్లోనే చక్కగా తింటున్నారు శవం ముందే కూర్చొని. చూడండి ఎలాగున్నాయో. అంటే ఆడికి అసలు ఏ టైంలో ఉన్నాడు, ఎలా పరిస్థితుల్లో ఉన్నాడు కూడా అసలు మతి పనిచేయడం లేదు మాత్రం. ఎందుకంటే సచిన శవం ధర భోజనం చేయడం ఏంటి? అసలు తింటారండి ఎవడన్నా? తింటున్నారు కదా, తినడం లేదా? నాకు ఎంత సిగ్గు అయిపోద్దో అలాంటి చిత్రాలు చూసేటప్పటికి. నేను వెనక్కి వచ్చేస్తాను, నాకు సిగ్గు అయిపోద్ది. ఏంటి వీళ్ళు అన్నం తిన్నాడు శవం పక్కన? అంటే ఒక పూట అట్లా ఉండలేడండి. అంటే టైము పాటించడం మనుషులకి ఏమవడం లేదండి, చేద్దాం. కానీ ఇక్కడ ఏమంటాడండి? దినాలు చెడ్డవి కనుక సమయాన్ని నువ్వేం చేయొద్దు, పోనీయొద్దు. ఏ సమయానికి ఏం చేయాలో దాన్ని ఏమంటే క్రమశిక్షణ అంటాం. క్రమశిక్షణ లేకపోతే టైం అనేది ఏం చేయ చెప్పండి? మన టైంని, మన సమయాన్ని ఏం చేస్తాడన్నమాట? సాతానుడు దొంగిలించి పాడు చేసుకున్నట్లుగా ప్రణాళికలు పెడతాడు. కానీ ఇక్కడ కూర్చుని మనందరం కూడా ఒక్కటి నేర్చుకోవాలి. ఏంటంటే దేవుని నమ్మిన తర్వాత, రక్షించబడిన తర్వాత ప్రతి సెకండ్ కూడా నా జీవితంలో చాలా విలువైంది. 24 గంటలు కూడా దేవుడు ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికలో నేను ఏం చేయాలి చెప్పండి? పరిగెత్తాలి. కీర్తనకాడు రాస్తూ 19వ కీర్తన అంటాడు, సూర్యుడు తన పాదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు అంటాడు. సూర్యుడికి దేవుడు కొంత స్పీడ్ పెట్టాడు కదండి, తిరగాలి. ఆ స్పీడ్గా లో కానీ తేడా వచ్చింది అనుకోండి, భూమి సూర్యుడు కొద్దుకుంటాడు, మనం సస్తాం అంతే. కానీ సృష్టించిన దినం నుండి ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలు అయినా తన పాదములో, తన వేగములో ఇంకా అలాగే పరిగెత్తడానికి ఏం చేస్తాడంటే ఉల్లసిస్తున్నాడంటే ఏంటన్నమాట? ఆనందంతో గెంతులు వేస్తున్నాడు అనమాట. అది ఉల్లాసం అంటే. మనకి వారానికి ఒక టైము, కూటానికి ఒక టైము, పెళ్ళికి ఒక టైము కదా. అంటే అన్నిటికీ టైంలు మారిపోతుంటాయి. అది క్రైస్తవ లక్షణం కాదు. అందుకని అంటున్నాడు, మెలకుగా ఉండు, నీ సమయం విషయంలో నువ్వు ఏం చేయాలంటే జాగ్రత్త పడు. ఏషావు లాంటి భ్రష్టుడు కావద్దు అంటాడు. ఎందుకంటే దేవుడు సమయం ఇస్తే దాన్ని ఏం చేశాడండి? పాడు చేసుకున్నాడు. తర్వాత దాన్ని విలువ గ్రహించి కన్నీటితో ఏం చేశాడంటే ఏడ్చి వెదికాడంట, కానీ దొరకలా. మనకైనా అంతే. దేవుడు టైం ఇచ్చినప్పుడు మనం దాన్ని సరిగ్గా వాడనుకోండి, తీసేస్తాడు టైం మన దగ్గర నుంచి. ఇంకా తర్వాత లబోర్ దిబ్బోనే ఏం పని చేయదు. కనుక సమయమును ఏం చేయొద్దు అన్నాడు? పోనీయొద్దు. అందుకని టైం విషయంలో మన అందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్త వహించాలి. రెండవది ఏమంటున్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి అన్నాడు.
అంటే ప్రార్థన చేయడానికి రెండవదిగా ఏం చేయాలంటే మనం మెలకుగా ఉండుడి అన్నాడు. నిద్ర ఎప్పుడు వస్తుందండి? అన్నం తింటేప్పుడు వస్తుందా? వంట చేసినప్పుడు వస్తుందా? నడుస్తున్నప్పుడు వస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుంది? బైబిల్ చదవడానికి కూర్చున్నప్పుడు, మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేద్దాం అన్నప్పుడు వస్తుంది. అంటే ఎవడి పని మట్టిది? ఎవడి పని మట్టండి? మనం బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా చేయడానికి అక్కడ ఏం చేస్తాం? అప్పుడే నిద్ర పుట్టిస్తామంట. ఎప్పుడు నిద్రపోరు. ఎప్పుడు నిద్ర వస్తుంది? కొంతమంది చూడండి, ఇంతే నిద్ర పడుతుంది, గుడికి రాగానే నిద్ర పడుతుంది. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. నిద్రపోవడానికి ఇల్లు ఉంది మనకి. ఇల్లు లేనివాడు వచ్చి ఇక్కడ పడుకున్నాడంటే అర్థం ఉంది. ఇల్లు ఉన్నవాడు ఇంట్లో పడుకోవాలి. గుడికి వచ్చినాడు ఏం చేయాలన్నమాట? మెలకుగా ఉండి ఆరాధనలో పాలు పొందాలి. కానీ చాలామందికి ఇక్కడికి రాగానే ఏమవుతుంది చెప్పండి? అంటే నేను ఎక్కడ కూర్చుంటున్నాను, నేను ఏం చేస్తున్నాను అనేది గమనించకుండా చేసేటటువంటి దినాలు మట్టివి. అది నేను చెప్పేది. మిగతావన్నీ చక్కగా చూడడానికి నిద్ర రాదు. రోడ్ల మీద వేస్తుంటారు సినిమాలు. 90 ఏళ్ళు అవ్వమ్మ కూడా కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఏ కారణం? అందులో వెళ్ళిపోతారు అన్నమాట, మునిగిపోతారు. కానీ ఎక్కడ నిద్ర వస్తుంది? బైబిల్ దగ్గర, దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఏమొస్తుందన్నమాట. అందుకని అన్నిటికీ అంతము సమీపంగా ఉంది. మనకు కూడా, మన జీవితానికి కూడా సమీపంగా ఉంది. లోకానికి అంతం సమీపం ఉంది. కనుక ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయటం ఏం చేయమన్నాడు? మెలకుగా ఉండుడి అన్నాడు. అంటే నా ప్రక్కన ఏం జరుగుతుంది నేను చూడాలి. దానిలో నా భాగం ఏంటో నేను ఏం చేయాలి? గ్రహించాలి. నేను దాన్ని పట్టించుకోవాలి. అందుకు దేవుడు ప్రార్థన అనే దాన్ని పెట్టాడు. కానీ ప్రార్థన మనకి ఏమైపోయిందంటే అడుక్కోవడం అయిపోయింది. మన అవసరాలు, మన అక్కర్లు, మన ఇబ్బందులు, మన పరిస్థితులు చెప్పుకోవడంతోనే సరిపోతుంది తప్ప అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది అనేది మనకేం అర్థం కాడలా. దేని కొరకు ప్రార్థన చేయాలో మనకు తెలియడంలా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థన చేయటం యందు మీరు ఏం చేయాలి? మెలకుగా ఉండుడి అన్నాడు. ఏంటి కారణం అంటే ఇదే పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచు ఉన్నాడు. ఎవరంటండి? మీ విరోధైన అపవాది. ఎవడు వాడు? మీ ఇంటి పక్కడా? మీ బంధువుడా? కానే కాదు. నీకైనా నాకైనా కామన్ విరోధి ఎవడు మటండి? మీ విరోధైన అపవాది. ఎలా తిరుగుతున్నాడంట? గర్జించు సింహంలాగా, అంటే భయపెడుతూ ఎవరిని మింగుదునా అని ఏం చేస్తున్నాడు? తిరుగుచ్చు. ఎవరిని మింగుతాడు చెప్పండి? ఎవరిని మింగుతాడు? సింహం ఎవరిని మింగుతుంది? అందరినీ మింగేస్తుందా? అరణ్యంలో ఉన్న అన్నింటినీ దొరికిన దాన్ని మింగుతుంది. పారిపోయింది, దాక్కున్న దాన్ని మింగలేదు. అది మనం కూడా అదే చూసుకోవాలి. దేని కొరకు ప్రార్థన చేసుకోవాలి మనం? సాతానుడు అనేక రీతులుగా మనల్ని ఏం చేయడానికి చూస్తున్నాడు అన్నమాట. మృంగాలి అని, అంటే నా విశ్వాసాన్ని, నా భక్తిని ఏం చేయాలని? పాడు చేయాలని, నా జీవితాన్ని నాశనం చేయాలని వాడు తిరుగుచ్చు ఏం చేస్తాడంట? వెంటాడుతూ ఉన్నాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలాగ దొరుకుతారో అలా మింగేస్తాడు మాట. అంతే. అందుకని నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా విరోధైన అపవాది నోటిలో, తంత్రాల్లో, మోసాల్లో నేను పడకుండా ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేయాలి. అందుకనే పౌలు రోమిలికి రాస్తుంటే మనము యుక్తంగా ప్రార్థన చేయడం మనకు తెలియదు. మన ప్రార్థన అంటే ఏం చెప్పండి? గిరిగేస్తాం ఒకటి. నేను నా ఇల్లు అక్కడే తిరుగుతుంటుంది ఎంతసేపు ఇంకా. కానీ ప్రార్థన అది కాదు. ప్రార్థన ఏంటంటున్నాడంటే, రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. భక్తిలో, విశ్వాసంలో ఎదగడం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. కానీ ప్రార్థన మనం తప్పుగా వాడుతున్నాం. దేనికి వాడుతున్నాం? అవసరాల కోసం వాడుకుంటాం. అందుకనే ప్రభు ఏమన్నారంటే, నా నీతి, నా రాజ్యాన్ని మొదట అంటే నేను దేవుణ్ణి అడిగితే, ప్రభు నీ నీతిని, నీ యథార్థతను,
నీ పరిశుద్ధతను నాకు దయచేయి అని నేను ప్రార్థన చేయాలి. అంతేగాని నాకు కావాల్సినవి కాదు. అవి అడిగి నేను కానీ పొందుకోగలిగినట్లయితే నాకు కావాల్సిన ప్రతి దానిని దేవుడు ఏమన్నాడంటే అనుగ్రహించమని అన్నాడు. అంటే అడగకుండానే ఇస్తాడనమాట. అడగవసరం లేదు. అడగాల్సిందేంటి? ఆయన రక్షణ భాగ్యం, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన యథార్థ. అది మనం డబ్బులు ఇస్తే కొనుక్కునేది దొరకదు, బజార్లో దొరికేది కాదు. అది ఆయన ఒక్కరి దగ్గరే మనకు దొరికేది. అది అందుకని మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి. అంటే నేను ప్రతిదినం లేచిన వెంటనే ప్రభువా ఈ దినం నీతిగా యథార్థంగా బ్రతకడానికి, నీ రాజ్యం కొరకు బ్రతకడానికి, నీ రాజ్య సంబంధిగా జీవించడానికి నాకు సహాయం చేయని మనం ప్రార్థన చేయాలి. అంతే తప్ప ఆ రోజు మనకు కావాల్సిన వాటి కోసం కాదు. కానీ మన ప్రార్థన ఏమైపోయింది? అలవాటు, అలా ఆచారం, యాంత్రికం, అడుక్కోవడంతో సరిపోతూ ఉంది. అందుకని అన్నాడు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం మనం ఏం చేయాలన్నాడు? మెలకువగా. అంటే నేను దేని కొరకు ప్రార్థన చేయాలో, ఎందుకు చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో గ్రహిస్తూ నేను ఏం చేయాలన్నమాట? ప్రార్థించాలి. ఈరోజు మన దేశం మన కళ్ళ ముందు మనకు కనబడుతుందా? కాకినాడే కనబడటం లేదు. దేశం ఏం కనబడుతుంది? మీ ఇంటి పక్క పోర్షన్లో ఎవరున్నారమ్మా అడిగామనుకోండి, ఏవో సార్ మాకు తెలియదు, పొద్దుడే పోతారు, రాత్రి వస్తారు. అంటే నీ ఇంటి పక్కన, నీ పక్కన ఉన్నవాడి గురించే నీకు తెలియదు. అవతల వీధుడు తెలుస్తాడా? చాలా విచారం అది. ఎవరినో తీసుకొచ్చి నీ పక్కన పెట్టాడు దేవుడు. ఎందుకు చెప్పండి? నీ ద్వారా వాళ్ళకి సువార్త వినిపించగలే ఒక అవకాశం ఇవ్వడానికి నిన్ను పెట్టాడు, నీ దగ్గరికి తీసుకొచ్చాడు. నీ వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని పట్టించుకో. సువార్త ఎలాగెళ్తుంది? ప్రభు పలానా వ్యక్తిని తీసుకొచ్చి నా పక్కన పెట్టి ఎందుకు, నేనేం చేయాలి, ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి, నాకు సహాయం చేయమంటే దేవుడు చేయడంటారా? చెప్పండి. చేస్తారు? చేయరు? చెప్పండి. ఖచ్చితంగా చేస్తారు. కనుక ప్రార్థన చేయటం మనం ఏం చేయాలి? ఎందుకంటే మనకు ఒక విరోధి ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేయనీడు అంతే, మిగతా పనులన్నీ చేసుకోమంటాడు కదా. ప్రార్థనకే టైం ఇవ్వడండి, మిగతా అన్నిటి పనులు చేసుకోమంటాడు. కారణం ఏంటి? మిగతా పనుల్లో మనం పడితే ఇంకా లోకంలో ఉంటామంట అంతే. దేవుడితో మనకున్న బంధం అయిపోతే ఆ రోజు తెగిపోతుంది. కనుక మీ విరోధైన అపవాది మనల్ని ఏం చేయాలనుకుంటాడు? బృంగాలు. అంటే నా టైంని, నా ఆత్మీయ జీవితాన్ని వాడు ఏం చేయాలనుకుంటున్నాడు? నాశనం చేయాలనుకుంటున్నాడు. అది మనకు అర్థం కాదు. అందుకని ప్రార్థన చేయటంలో ఎలా ఉండమన్నాడు? మెలకుగా ఉండండి అన్నాడు. యేసు ప్రభు సజీవుడిగా జీవించిన దినాల్లో ఒకరోజు పేతురు, యోహాను, యాకోబులను రూపాంతరం కొండ మీదకి తీసుకెళ్ళాడు. మిగతా ఎవరిని తీసుకెళ్ళాడు? ముగ్గురిని తీసుకెళ్ళాడు. దేనికి తీసుకెళ్ళాడు ఆయన? అక్కడ ఆయన రూపాంతరం చెందుతాడు. ఆయన ముఖం ప్రకాశిస్తుంది, ఆయన వస్త్రాలు దగదగా మెరుస్తాయి. ఆ అనుభవంలో వీళ్ళు కనులారా చూచి వారు కూడా అనుభవం పొందాలని తీసుకెళ్ళాడు అక్కడికి మోషే, ఏలియా వచ్చి మాట్లాడుకుంటున్నారు. పేతురు వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే నిద్రపోయారంట. ఎందుకు తీసుకెళ్ళండి కొండ మీదకి? నిద్రపోవడానిక? కాదే, కింద ఉన్నారు నిద్రపోయే బ్యాచ్ 9 మంది కింద ఉన్నాడు. పడుకుంటారు మీరు అన్నాడు. వీళ్ళైతే మెలుగుంటారని చెప్పి వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారు? కొండ మీద చూపిద్దామని తీసుకెళ్తే వాళ్ళు నిద్రపోతున్నారు. అంటే ఆయన రూపాంతర అనుభూతిని కన్నులారా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారని చూడలేకపోయారు. టైం అయిపోయింది, వచ్చి లేపాడు. లేవగానే ఏం చేయలేం, అర్థం కాలే, ఏం మాట్లాడదు. ప్రభువా మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకోటి, ఏలేకోటి, మోషేకోటి పన్నసాల కట్టేస్తామని తాను మాట్లాడుతుందో కూడా తెలియకుండా మాట్లాడేస్తాడు. ఒక పిచ్చోళ్ళగా మాట్లాడేస్తున్నాడు. కారణం ఏంటి చెప్పండి? నిద్రపోయాడు మాట. నిద్రపోయినవాడికి అక్కడ ఏం జరిగిందో, ఎవరు వచ్చారో, ఏం మాట్లాడో ఏమీ తెలియదు. కానీ మనుషులు కనబడుతున్నారు, ఇల్లు కట్టేస్తే ఇక్కడ. అంటే అక్కడ కాపురం పెట్టడానికి తీసుకెళ్ళాడు ఆయన, కానే కాదు. ఆ రూపాంతర అనుభవాన్ని కన్నులారా చూచి వారు కూడా వాళ్ళ జీవితంలో అలాంటి అనుభవంలోకి రావాలని వాళ్ళని తీసుకెళ్తే నిద్రపోయారు. కానీ కింద ఉన్న వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి ఏం తేడా ఉందండి? ఇప్పుడు చెప్పండి. వీళ్ళు నిద్రపోయారు, వాళ్ళు నిద్రపోయారు.
కానీ మనం కూడా గుడికి వచ్చి నిద్రపోయి అనుకోండి, గుడికి రాని వాళ్ళు గుడికి వచ్చిన వాళ్ళు సమానమే. ఆడ అక్కడ నిద్రపోతున్నాం, మనం ఎక్కడ నిద్రపోయాం, అంతే తేడా. అందుకని అన్నాడు ప్రార్థన చేయటేందుకు మీరు ఏం చేయమన్నాడు, మెలకువగా ఉండుడి అన్నాడు. మూడవది ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. అంటే దేని గురించి మెలకువ ఉండమన్నమాట, ఆయన రాక, ఒకవేళ రాక ఆలస్యం అయితే మన పోకడా, ఈ రెండిటి విషయంలో కూడా ఏం చేయాలంటే ఇప్పుడు మనం మెలకువగా ఉండాలి. ఎందుకు, ఆయన ఏ రోజు వస్తాడో మనకు తెలియదు, మనం ఏ రోజు వెళ్ళిపోతాం ఈ లోకం వదిలి మనకు తెలియదు. కనుక ఈ రెండిటి విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటున్నాడండి, మెలకువగా. ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది, నేను ఎలా ఉన్నాను అనే దాన్ని మనం ఏం చేయాలి, పట్టించుకోవాలి. కనుక మొట్టమొదటి దేనికి జాగ్రత్త పడాలి, టైము. రెండవది ప్రార్థన విషయంలో పిచ్చి పిచ్చిగా చేయకూడదు ప్రార్థనలేవి. దేవుడు ఏం చేయవు కదా, మనం యుక్తంగా చేయడం మనకి చేత కాదు. ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడన్నాడు. ఒకసారి చూడండి, మనం నిజంగా ప్రార్థన చేయలేని భారంతో కూర్చుంటే అప్పటి వరకు మన తలంపులో ఆలోచనలో లేని ఒక వ్యక్తిని దేవుడు తీసుకొస్తాడు మన ముందుకి. కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఏదో ప్రమాదంలో ఉన్నాడు అని ఉంటాడు, లేదో అవసరంలో ఉండి ఉంటాడు. మన చేత ప్రార్థన చేయించడం వలన దేవుడు ఆ వ్యక్తి జీవితంలో తన కార్యాన్ని జరిగించడానికి మనల్ని ప్రార్థన చేయమని అప్పుడు అనుకుంటే, ఏంటి అసలు ఆ వ్యక్తి గురించి నాకేమి అసలు మనసే లేదు కదా, జ్ఞాపకం లేదు కదా, ఎలా చేశాను నేను అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే మనం చేయలేదు, ఎవరు చేయించాడు అంటే ఇప్పుడు ఆత్మ మన పక్షంగా. ఎందుకు, నేను ఎలా ప్రార్థన చేయాలనే భారంతో అక్కడ కూర్చున్నాం కాబట్టి ఏంటి కొరకు ప్రార్థన చేయాలనేది దేవుడే మనల్ని ఏం చేస్తాడు, ప్రేరేపించి చేయిస్తాడు. అందుకని ప్రార్థన విషయంలో జాగ్రత్త. మూడవది ఆయన రాకడా లేదా మన పోకడా, ఏది ముందు సంభవించినా దాని విషయంలో మనం ఎలా ఉండాలంటున్నాడని జాగ్రత్తగా పడాలంట. ఎలాగ ఉంటే ఆయన వచ్చేస్తానులే వెళ్ళిపోతానులే అనుకోవడానికి వెళ్ళేది, నేను ఉంటానులే చేస్తానులే అంటే కాదు. ఈ రెండు కూడా జరిగేవే కదా, మనం వెళ్ళిపోవడం అయినా ఆయన రావడం అయినా ఏంటి చెప్పండి, వాస్తవం మన జీవితంలో జరిగే సత్యాలు అవి. అందుకని ఆ విషయంలో మనం ఎలా ఉండాలన్నాడు, మెలకువగా ఉండాలి అన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాక్కుల కొరకు వందనాలు. ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేయగలదో జీవితాల్లో ఎంతోమందికి రుజువు చేశారు ప్రభువా. ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనా శక్తిని, ప్రార్థనా శిఖరాలు అధిరోహించడానికి సహాయం చేసి గృహాలు, జీవితాలు, కుటుంబాలు ప్రార్థనతో అనే సువాసనతో నింపుకోవటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాలు చూస్తూ వినే ప్రతి వ్యక్తి కూడా ఒక బలమైన ప్రార్థన వీరినిగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమెన్. My address Srimati Joy Sam Benny, Emmanuel Church 1-146 S Achutapuram, Kakinada 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.